అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో ఛానల్. ఆంధ్రప్రదేశ్లో అన్నమయ్య జిల్లాలో ఏదైతే ఒక ఎంపీడీఓ అధికారి మీద వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి దాడి చేసిన ఘటన తీవ్ర కలకలంగా మారిందని చెప్పుకోవాలి. ఏదైతే వాళ్ళ అమ్మగారు ఎంపీపీగా పనిచేసినటువంటి నేపథ్యంలో ఆ యొక్క ఎంపీడీఓ ఆఫీస్ కార్యాలయ తాళాలన్నింటిని కూడా ఆయన అడగడంతో ఆయన ఇవ్వడానికి నిరాకరించడంతో ఆయన మీద దాడి చేసినట్లు ఆయన చెప్పడం జరిగింది. ఇప్పటికే ఆయన కడపలోని రిమ్స్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నాడు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కలవడం జరిగింది. అసలు మొత్తానికి చూసుకుంటే యొక్క సంఘటన ఎలా చోటు జరిగింది, వీటి గురించి పూర్తి విశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. సార్ మనం చూసాం ప్రభుత్వ అధికారుల మీద ఎవ్వరూ కూడా దాడులు చేసినా ఉపేక్షించేది లేదు అని చెప్పేసి ఇందాక పవన్ కళ్యాణ్ గారు చాలా కఠినంగా చెప్పడం జరిగింది. అయితే దానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నాయకులు గతంలో 5 సంవత్సరాల వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంఆర్ఓల మీద కావచ్చు, ఎన్నో రకాల ఇసుక దాడులు అడ్డుకుంటున్నప్పుడు కావచ్చు, అందరి మీద చాలా విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. అప్పుడు ప్రభుత్వం నాకు తెలిసి గట్టిగా చర్యలు తీసుకున్న పరిస్థితులు ఎక్కడో లేవు. ఇప్పుడు చూసుకుంటేనే వెంటనే వాళ్ళ మీద దాదాపుగా 13 మందిని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. మొత్తానికి ఒక సంఘటన గురించి మీరేమంటారు? ఉద్యోగుల మీద దాడి చేయడం ఎంతవరకు సబ్బు అంటారు? ఉద్యోగులనే కాదు వెంకట్, అసలు ప్రజాస్వామ్య దేశంలో వ్యక్తిగత దాడులను ఎవరో సమర్థించకూడదు. అక్కడ జరిగిన ఘటన ఆధిపత్య ధోరణితో ఉంటారు కదా కొంతమంది, కొంచెం రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో అది ఇంకా ఎక్కువ ఉంది. ఆ ఆధిపత్య ధోరణితోటి బడుగు బలహీన వర్గాలు ఎవరన్నా ఉంటే వాళ్ళకి చాలా లోకుగా ఉంటుంది. వాళ్ళకి అది మరీ ఎక్కువ అక్కడ. సరే, అతను చేసిందే తప్పు. అతనికి కనీసం ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి ఇటువంటి అడగడమే తప్పు. ఎందుకంటే వారి తల్లి ఎంపీపీ, అతను కాదు. ఆయన ఎవరినూ తాళాలని చెప్పేసారు. నా మాటకి అతన్ని తలుపులు తాళాలు వేసి చితగొట్టి దారుణంగా కొట్టి పైగా బెదిరించడం, నిన్ను బయటకు వచ్చిన తర్వాత కూడా చంపేస్తామని చెప్పి బెదిరించడం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఖండించవలసిందే. ఎందుకంటే కేవలం అక్కడ ఒక మండల పంచాయతీ ఆఫీసులో జరిగిన ఘటన కాదు, ఇది రాష్ట్రం మొత్తం మీద జరిగినటువంటి అధికారుల మీద జరిగిన దాడిగా చూడాలి దీన్ని. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం. పనిచేసినప్పుడు ప్రజలకు ఎంత భరోసాగా ఉండాలో ప్రభుత్వ అధికారులకు కూడా అంతే భరోసాగా మనం ఉండవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఎందుకంటే ఏదైనా ఒక కార్యక్రమం ప్రభుత్వం నుంచి వచ్చిన తర్వాత దాన్ని అమలు పరిచేది ప్రభుత్వంలో ఉన్న అధికారులు. మనం ఆల్రెడీ ఇప్పుడు అసలు కొంతమంది అధికారులు మొత్తం వదలలేదు మనం అనుకుంటుంటే, చిత్తశుద్ధితో చక్కగా చేసే పనులు చేసేటువంటి అధికారులకి ఇటువంటి బెదిరింపులు దాడులు చేస్తే వాళ్ళు ఎంతవరకు చేయగలరు, ఏం మాట్లాడగలరు? యాక్చువల్గా ప్రభుత్వ అధికారుల మీద కొంచెం మనకు వాళ్ళకి కొంత రక్షణ ఉంటుంది చట్టాల్లో. వాళ్ళని ఏమైనా మాట అంటే ప్రభుత్వ అధికారుల మీద చాలా చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. మరి వాళ్ళ మీద దాడి చేసి భయభ్రాంతులకు సృష్టించడం అంటే కేవలం ఏంటంటే నా ఉద్దేశం, ఆ సుదర్శన్ రెడ్డి ఎవరో అని అంటుంది, వాళ్ళ ఆధిపత్య ధోరణికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న భావన ఎలా ఉంటుందంటే దళితులు అంటే వాళ్ళకి ఒక ఓటు బ్యాంకే, వాళ్ళు అసలు మనుషులుగా కూడా ట్రీట్ చేయరు. మీరు చూడండి 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడానికి ప్రధాన కారణం కూడా దళితులే. అతను వస్తే మాకు ఏదో న్యాయం జరిగిద్దనే ఉద్దేశంతో 90% ఏబో దళితులు ఆయన వెనకాల ఉన్నారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మొహం చూసుకున్నాం, ఏదైనా ప్రభావాలు చూసుకుంటచ్చు, వాళ్ళు వెనకాల ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ విశ్వరూపం ఏంటి చూశారు. డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు అనేక ఘటనల్లో దళితుల మీద ఎంత అన్యాయంగా చేశారో మనం చూసాం. ఆఖరికి ఇసుక ట్రాక్టర్లకు సంబంధించి అక్రమాలు జరుగుతున్నాయని చెప్తే ఒక యువకుడిని తీసుకెళ్లి రాజమండ్రిలో శిరోమణం చేశారు. ఇంకో దళితుడిని చంపేసి పార్టీలు చేసిన వ్యక్తినే తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు పక్కన పెట్టుకున్నాడు. అంటే ఏ సిగ్నల్ ఇచ్చాడంటే, ఎంతమందిని అదేంటిది పార్టీ నుంచి సస్పెండ్ చేసేవన్నారు, మళ్ళీ పక్కన కూర్చోబెట్టుకున్నారు అని చెప్పి అప్పట్లో అడిగితే దానికి సమాధానం చెప్పలేదు. అంటే ఉద్దేశం ఏంటంటే, మేము డబ్బులు అకౌంట్లో వేస్తున్నాం, పేద వర్గాలు చచ్చినట్టు మళ్ళీ మనకే ఓట్లు వేస్తాయి, లేదనుకో కులమో మొత్తమో ప్రాంతం ఏదో చేయొచ్చు అనేటువంటి భావజాలంతో చేసేటువంటి కార్యక్రమాలు మీరు చూడండి. అసలు ఆ పార్టీకి సంబంధించి ఒక అధికారం ఉన్నటువంటి మంచి పదవులన్నీ కూడా వాళ్ళ సామాజిక వర్గానికి ఇచ్చుకున్నారు. పైకి వచ్చి బయటకు వచ్చే మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి, నా బీసీ నా ఎస్సీ అని మాట్లాడతారు. ఇప్పుడు నా బీసీ నా ఎస్సీ కేవలం ఏంటంటే ఓటు ఎలక్షన్ వచ్చినప్పుడు ఓట్లు వేయించుకోవడానికి తప్పితే అలా ఓటు బ్యాంక్ తప్ప అంతకుమించి ఏముండదు. అంటే అప్పుడు త్రిపులార్ గారు కూడా ఒక ఫోటో షేర్ చేయడం జరిగింది. ఢిల్లీలో ఎంపీలందరూ అంటే విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళందరూ లోపల ఉన్నటువంటి ఫోటో, నందిగం సురేష్ కావచ్చు వీళ్ళందరూ కూడా బయట ఉన్నటువంటి ఫోటో, దాని ద్వారా ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చా? అంటే నేను అంటుంది ఇవన్నీ కూడా అంటుంది వెంకట్, ఒక ఎంపీడీఓ మీద దాడి జరిగితే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వచ్చి పరామర్శకు రావడం ఏంటో అనుకున్నారు అందరూ. ఎందుకు ఒక సిగ్నల్, మా ప్రభుత్వం అధికారులందరికీ కూడా అండగా ఉంటాం అనేటువంటి ఒక సిగ్నల్ ఇవ్వడం మాట అక్కడ.
ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో దాడికి పాల్పడి ఉన్నారో వాళ్ళు ఎటువంటి వర్గీయులైనా కూడా ఎంత ధనవంతులు అవ్వచ్చు, లేకపోతే ఏ విధమైన ఆధిపత్య ధోరణి వాళ్ళందరినీ కూడా ఉపేక్షించేది లేదు అని చెప్పడానికి సిగ్నల్గా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అక్కడ లేరు. దాంతో పంచాయతీరాజ్కి సంబంధించిన అధికారులు అందరూ కూడా చాలా ఒక విధమైనటువంటి హతాశలు అయ్యారన్నమాట. ఏంటి డిప్యూటీ సీఎం గారు వెళ్ళడం ఏంటి అనేటమాట. ఎందుకంటే ఈరోజు మన బాధ్యత వెంకట మనకి కింద అమలు పరిచేది వాళ్ళ మీద దాడి చేసేసి భయభ్రాంతులు చేస్తే వాళ్ళు ఏం చేయగలరు? ఇది చేసే పరిస్థితులు లేవు కదా. అందుకని ఖచ్చితంగా బాధ్యత ఇవ్వాల్సిన బాధ్యత. ఎందుకంటే మొదటి నుంచి కూడా వాళ్ళ దాడులు అనేది వాళ్ళ సంస్కృతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్కృతే ఒక దాడులు, బెదిరింపులు, అంతే కదా. మొదటి నుంచి వాళ్ళు చేసి భూములు లాక్కోవాలన్నా, లేకపోతే అధికారులను బెదిరించాలన్నా, ఎవరిని లేకపోతే ఏదైనా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలన్నా, ఇన్ని చూసినా వాళ్ళ సంస్కృతే దాడులు. ఒక విధమైనటువంటి ఫ్యాక్షన్స్ మెంటాలిటీ ఉన్నటువంటి మనుషులు వాళ్ళు ఆధిపత్య ధోరణితో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. పైగా మనం అనే సందర్భాలు అన్నాం, మరి అటువంటి వ్యక్తుల వెనకాల కూడా మీరు బయలుదేరి వెళ్తున్నారంటే మీరు ఎంతవరకు ఒకసారి ఆలోచించుకోండి అని దళిత వర్గాలు, సమాజ వర్గాలు కూడా పిలిపించాం. వాళ్ళు ఆలోచించుకోవాలి. కాకపోతే ఏమవుతుందంటే ఎక్కడో చోట కొంతమంది లొంగుతారు. అది డబ్బు అవ్వచ్చు, లేకపోతే మతం అవ్వచ్చు, రకరకాల విషయాల్లో ఎక్కడో చోట బెండ్ అవుతారు. అది వీలుగా చూసుకుని చేసేటువంటి కార్యక్రమాలు. ఇంకా అధికారం మారినా కూడా ప్రజలు 151 నుంచి 11 స్థానాలకి దిగజార్చినా కూడా వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదంటే చూడండి, రేపు వదిలిన సాక్షి పేపర్లో 2 వస్తే పూర్తిగా అతనికి వ్యతిరేకంగా, ఎవరికి ఆ అధికారికి వ్యతిరేకంగా సుధాకర్ రెడ్డికి అనుకూలంగా ఏదో వార్త రాస్తారు. అతను ఏదో రెచ్చగొట్టాడనో తిట్టాడనో చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. లేదంటే మొత్తానికి అసలు ఆ సమస్యను తీసుకోరు. అసలు ఎవడో మాకు తెలియదు, మా పార్టీ కూడా కాదు సుదర్శన్ రెడ్డి, మా పార్టీ అని చెప్పేసి అతను మాకు అంటగడుతున్నారని చెప్పేసి అతన్ని అవసరం అయితే పక్కడెత్తారు. ఇంతే కదా. వాళ్ళకి ఓట్లు అయిపోతే మా ఓటర్లు కాదన్నారు వాళ్ళు. అటువంటి భావజాలం ఉన్న వాళ్ళు ఇటువంటి దాడి జరిగితే మళ్ళీ ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని ఉద్దేశం ఉంటే అసలు మా పార్టీయే కాదు, మా పార్టీకి సంబంధం లేదు అంటారు వాళ్ళని. నేను అంటుంది రేపు పొద్దున జరగబోయేది అదే పేపర్లో. నేను ఎప్పటికైనా రాష్ట్రంలో మన శాంతి భద్రత చాలా ఇంపార్టెంట్. ఈరోజు కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది దాని మీదే. శాంతి భద్రతలు బాగుంటేనే ఎవరైనా పారిశ్రామికవేత్త వస్తారో, పెట్టుబడులు పెడతారో, రకరకాలు చేస్తారు. అటువంటిది ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో మనం ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం వెనుకబాటుతనం అంటున్నాం కాబట్టి అక్కడ కనీసం కొన్ని పరిశ్రమలు వస్తే ఉపాధి కలుగుద్ది. అక్కడ యువతకి మనం ధైర్యం చెప్పాలి. ఇటువంటి దాడుల సంస్కృతి మీద ఎదుర్కొనేటువంటి ధైర్యం వాళ్ళకి ఇవ్వాలి యువతకి. అటువంటి సంకేతాలు వెళ్ళడానికి ఈరోజు పవన్ కళ్యాణ్ వెళ్ళారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా అక్కడ కొంతమంది కొన్ని కుటుంబాలు ఆధిపత్య ధోరణితో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్న కార్యక్రమాలకే ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఆ తరాలు ఉండరు. మొన్నటిదాకా వలసలు వెళ్ళిపోయారు, ఇప్పుడు మొత్తానికి ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సింది. అటువంటి పరిస్థితులు రాకుండా రాష్ట్రంలో అందరికీ కూడా అధికారులందరికీ మేము చెప్పే కార్యక్రమాలకు అమలుపరిచేది మీరు కాబట్టి మీకు అండగా మేము ఉంటాం అనేటువంటి విషయంతో పాటు పోలీసులు కొంతమంది కేసులు పెట్టిన అరెస్టులు చేయట్లా. అటువంటిది లేకుండా ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి అనేటువంటి దృష్టి పెట్టడానికి ఈరోజు పవన్ కళ్యాణ్ వెళ్ళారు. ఏదేమైనా ఇది అందరూ ఖండించవలసిన విషయం. ఇంకా అధికారంలో ఉన్నాం అనుకుంటున్నారా, లేకపోతే త్వరలో ఆ నాయకుడు చెప్పినట్టు భ్రమలో జమిలీ ఎన్నికలు వస్తే మళ్ళీ అధికారంలో మేము వస్తామని చెప్పి భ్రమలో ఉన్నారో మాకు తెలియదు. కానీ ఇటువంటి కార్యక్రమాలు వచ్చిన మాత్రం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఉపేక్షించదు, అందరినీ కరకటాల వచ్చేలా లెక్క పెట్టేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.